నమస్తే, నేను మీ యాలి. కోనసీమలో ప్రబల తీర్థం అంటే చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రజెంట్ అయితే కోనసీమ జిల్లా వాకల గరువు అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంత పెద్ద ప్రభను ఇక్కడ తయారు చేస్తున్నారో. ఏదైతే ఈ కనుమ రోజున జరిగే ఈ తీర్థం ఎంత గొప్పగా చేస్తారంటే చాలా ఆనందోత్సవాల మీద చేస్తుంటారు ఈ ప్రభల తీర్థం. అసలు ఈ ప్రభలు తయారు చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడుతుంటారు, చాలా కష్టపడుతుంటారు. అసలు దేంతో తయారు చేస్తుంటారు ఈ ప్రభల్ని, అలాగే ఈ ప్రభల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ యొక్క ప్రభల్ని ఎన్నిన్ని తీసుకెళ్తుంటారు గ్రామాల నుంచి, అసలు ఇక దాని విశిష్టత ఏంటి పూర్తిగా ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇది ఒక్కసారి చూడొచ్చు ఎంత పెద్దగా అంటే మన కోనసీమ ప్రాంతంలో ఈ విలేజెస్లో ఇలాంటి ప్రభల్ని తయారు చేస్తూ కుర్రోళ్ళు యువత మొత్తం కూడా నిమగ్నమై ఉంటారు. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎఫర్ట్ పెట్టి దాని డిజైనింగ్ మోడల్ మొత్తం చాలా వరకు ఎఫర్ట్ పెడితే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో టోటల్గా ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ ప్రభల తీర్థానికి మొత్తం సన్నద్ధం అవుతుంది. సో నమస్తే అండి, మనకి పెద్ద ఆయన ఉన్నారు సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ శర్మ అండి. చంద్రశేఖర్ శర్మ గారు. సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కోనసీమ ప్రాంతంలో ఈ ప్రభల తీర్థం అంటే చాలా ప్రాచుర్యం ఉంది. దీని ప్రస్తుతం గవర్నమెంట్ కూడా దీన్ని అఫీషియల్ చేసింది. అవునండి. అసలు ఈ ప్రభల తీర్థం ముందు అంటే ఈ ఎలా తయారు చేస్తారు ఇవన్నీ? అంటే ప్రభల తీర్థం సంక్రాంతిలో వచ్చేటువంటి 3వ రోజు కార్యక్రమంలో మనకి భోగి పండుగ, సంక్రాంతి పండుగ, 3వ రోజు కనుమ పండుగ అని కనుమ పండుగ రోజున ఈ యొక్క ప్రభల తీర్థం జరిపించుకోవడం కోనసీమ ప్రాంతంలో మాకు సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. దీన్ని మేము పాటిస్తూ ఉంటాము. అంటే మా శివాలయంలో మా స్వామివారు ఉమా సోమేశ్వర స్వామివారు, వారిని ఆ యొక్క పండగ రోజున కనుమ పండుగ రోజు ప్రభల తీర్థం కోసం అంటే మా గ్రామము, తొండవరం గ్రామము, గున్నేపల్లి గ్రామము, మొత్తం 3 గ్రామాల ప్రజలు అక్కడ 3 గ్రామాల ప్రభలు వచ్చిన తర్వాత అక్కడ తీర్థోత్సవం జరుగుతుంది, తీర్థం జరుగుతుంది. అంచేత ఆ ప్రదేశానికి మా దగ్గర నుంచి ఇక్కడి నుంచి తీసుకువెళ్తాం. ఈ యొక్క ప్రభని కట్టడానికి మాకు వారం రోజులు టైం పడుతుంది. వారం నుంచి ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కూడా ఇరుకు ప్రాంతాలు, అంటే కొన్ని ప్రాంతాలు. సో ఇవి ఇరుకు ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొన్ని చిన్నవి చేసుకుంటారా, లేకపోతే కావాలని పెద్దవి చేసుకోవాలా, లేకపోతే ఎలా అండి? అంటే ఇప్పుడు జనావాసాల్లో కొంచెం మనం ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతం ఉంటే చిన్న ప్రభలు కట్టుకుంటారు. కానీ ఇదేంటంటే మాకు ముందు నుంచి కూడా మా యొక్క ప్రభ ఎత్తు పెరుగుతూనే ఉంది. అలా గత సంవత్సరం ముందు అలాగా 5 అడుగుల చొప్పున అలా పోయిన సంవత్సరం ఎంత హైట్ చేశారు, ఇప్పుడు అంటే 2-3 సంవత్సరాల నుంచి 50-55 అలా నడుస్తుందండి. అంత ముందు కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు బాగా పెరిగి ఏంటంటే యువతలో ఉండేటువంటి ఉత్సాహం, మనం చక్కగా చేయాలి, దీన్ని బాగా చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి మన దేవుడిని తీసుకెళ్ళి అంటే ఆ యొక్క దేవాలయంలో ఉండేటువంటి స్వామివారు ఒకసారి ఊరంతా చూడడం కోసం ఆ యొక్క తీర్థంలో వచ్చి ఆ 3 స్వాములు అక్కడ ఉంటారు కాబట్టి వచ్చిన ప్రజలు అక్కడ అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నైవేద్యాలు, మొక్కులు తీర్చుకొని వారు దర్శనాన్ని చేసుకొని ప్రభమే ఉన్న ఈశ్వరుని దర్శించుకుని వాళ్ళ మనోభిష్టాలు పొందుతూ ఉంటారు. ఈ ప్రభ తయారు చేయడానికి ఎటువంటి మెటీరియల్ వాడుతుంటారంటే ఎలా ఏంటి? అంటే దీనికి ముఖ్యంగా మనకి తాటి వాసాలు అవన్నీ అవసరం అవుతాయండి. ఒక శూలం అని పొడవుగా ఉంటుంది, దానికి సంబంధించి ఆ శూలంలో హోల్స్ చేసిన తర్వాత సెంటర్లో హోల్స్ ఉంటాయి. ఈ యొక్క వెదురు గడలు, వెదురు బద్దలు, వెదురు గడల్ని ఆ స్ట్రక్చరు మనకి సెమీ సర్కిల్గా వచ్చేటువంటి స్ట్రక్చర్ని మనం నిర్మింప చేసుకుని దాన్ని డొక్కతాడు అంటే మన తాడుతోటి బంధించి అవన్నీ పూర్తిగా పటిష్టంగా ఉండేటట్టు తీసుకెళ్ళి గాలికి కూడా మనం ప్రభ తీసుకెళ్ళేటప్పుడు మంచి గాలి కూడా వస్తూ ఉంటుంది. ఇరువైపులా కూడా పగ్గాలు పెట్టి అది చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా వెయిట్ ఎంత ఉంటుందంటే ఇది ప్రభ ఎంత వెయిట్ ఉంటుంది? వెయిట్ అంటే కనీసం ఒక 70-80 మంది యువకులు మోయవలసిన పరిస్థితి అండి. ఎక్కడ తక్కువైనా అక్కడికి ఒరుగుతుందని అనిపిస్తే గమ్మున వేరేగా పక్కన ఉన్నవాళ్ళు పక్కన దాంట్లో ఇదంతా భుజాల మీద తీసుకెళ్తారు. ఇంత ప్రభని కూడా భుజాల మీద తీసుకువెళ్తారు. మాకు రోడ్డు అంతా కూడా దీనికోసం ముందు ఎక్కడ చెట్లు కొమ్మలు కానీ ఏమీ లేకుండా మేము బాగు చేసుకొని కింద నడకదారి కానీ లేకపోతే పై చెట్లు కొమ్మలు కానీ ముందే జాగ్రత్తగా
ఈ యొక్క పండగ నిమిత్తంగా 4-5 రోజుల ముందు నుంచి ఊరంతా మాకు ఈ కార్యక్రమం మీదే ఉంటారు. అంటే ఒక్క మీ ఊరు అది కాకుండా ఓవరాల్గా కోనసీమ ప్రాంతంలో ఎక్కడ ప్రభల తీర్థానికి సంబంధించి ఎన్ని ప్రభలు ఉంటాయండి? అసలు ఎన్ని ప్రభలు తయారవుతే ఎన్ని వస్తుంటాయి? మా గ్రామానికి సంబంధించి మా పెద్ద ప్రభ కాకుండా ఇంకొక 4 ప్రభలు మా దగ్గర ఇక్కడ మా దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా పెద్ద ప్రభ ఉంటుంది. తర్వాత సైజుల వారీగా ఉంటాయి. అంటే సైజుల వారీగా అంటే యువకులు, పిల్లలు, చిన్న పిల్లలు సైతం మేము ప్రభ కట్టుకుంటాం, మాకు బట్టలు ఇవ్వండి, మాకు ఇది చేయండి, అది చేయండి అని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి వాళ్ళు ఇక్కడ ఈ సామాగ్రిలో తీసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు వేరేగా తయారు చేసుకుంటారు. ఈ ప్రభని తయారు చేయడానికి ఒక స్ట్రెచ్చర్, అంటే ఒక స్ట్రెచ్చర్ అనేది ఎవరు డిజైన్ చేశారండి? దాని మోడల్ ఏమైనా స్పెసిఫిక్గా ఒకటే మోడల్ ఉంటుందా? ఇది ఇలాగే ఉంటుందండి, మోడల్ ఇదే ఉంటుంది. ఈ ప్రభని నిర్మింపచేసిన తర్వాత పెద్ద బలిష్టమైనటువంటి ఒక పెద్ద బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద నిలబెట్టిన తర్వాత ఈ పక్క పగ్గాలు వేసి 2 వైపులా పగ్గాలు వేసి నిలబెట్టాలి. అది గాలి ఎలా వస్తుందో కూడా చూసుకుంటూ ఉంటాం మేము. గాలి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ నిలబెట్టినప్పుడు కానీ గాలి వాటం ఎలా ఉంది చూసుకుంటూ తగిన జాగ్రత్తగా అక్కడ ఎప్పుడు భద్రత కోసం జనం చూసుకుంటూ విజిలెంట్గా ఉంటారు. కేవలం అంటే ప్రభలు ఒక భక్తి శ్రద్ధలతో, అంటే ఒక ఆధ్యాత్మిక చింతనతోనే తయారు చేస్తారండి. కమర్షియల్గా ఎవరు చేయరు కదండి? లేదండి, అసలు లేదు. ఇదంతా కూడా మాకు ప్రతి సంవత్సరం జరిగేటువంటి సంప్రదాయంలో వచ్చేటువంటి ఆచారం కాబట్టి దీన్ని మేము పెద్దలు ఎలా చేశారో ఆ విధంగా మేము అనుసరిస్తూ ఉన్నాం. దీనికి నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ వాలంటరీగా పనిచేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి మొత్తం ఏం పనులు ఉన్నా అందరూ అందుకుని చేస్తూ ఉంటారు. ఇందులో మహిళల పాత్ర ఉంటుందండి? మహిళల పాత్ర అంటే పండగ సంబంధించినటువంటి ముగ్గులు పోటీలు అవి జరిగాయి మొన్న 2 రోజుల క్రితం. ముగ్గులు మొత్తం ఊరంతా స్లాట్స్ వేసి చేస్తే దాంట్లో 1-2-3 ప్రైజులు మహిళలు వాళ్ళకి ఇది ఉంటుంది. అలాగే గొబ్బెమ్మలు, తర్వాత ఏదైనా బొమ్మల కొలువులు, ఇలాంటివన్నీ మహిళలు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన అతిథులను చూసుకోవడం, వాళ్ళకి మర్యాదలు అవి చూసుకోవడం, ఇది ముఖ్యంగా అల్లుడికి సంబంధించిన కోనసీమ అనగానే ఎక్కడే మరి ఈ ప్రాంతం బాగా గట్టిగా పాటిస్తుంటారు. ఈ ప్రాంతం ఆచారాన్ని పాటించాలి కదా. మరి ఏ ఊరు నుంచి వచ్చిన ఆడపిల్లైనా ఇక్కడ ఆచారాన్ని పాటించాలి కాబట్టి వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. ముగ్గులు వేసుకోవడం ఉదయమే, వాళ్ళ తర్వాత ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం, తర్వాత బొమ్మల కొలువులు పెట్టుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా ఏదైతే ఈ ప్రభల తీర్థాన్ని ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండగ కింద కేటాయించింది? ఏమనిపిస్తుంది? అవునండి, చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే చేసిన దీన్ని గవర్నమెంట్ రాజముద్రతో వాళ్ళు చేయడం, ప్రోత్సహించడం అన్నది చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే దాన్ని ప్రభుత్వం గుర్తింపు వచ్చినప్పుడు దాని సహాయ సహకారాలు బాగా ఇదిగా ఉంటాయి. అక్కడ 13 ఏకాదశి రుద్రులు అంటే 11 ఈశ్వరాలయాల నుంచి 11 మంది దేవతలు ఈశ్వరులు అక్కడ వచ్చి ఒక చోట కొలువు తీరి ఉన్నప్పుడు జరిగేటువంటి ఉత్సవం చాలా ఇదిగా ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చారు, సంతోషం. కానీ ఏంటంటే మాది కూడా ఎత్తైన ప్రభ కాబట్టి దీనికి సంబంధించి మాకు మా ప్రభలకు సంబంధించి మాది తొండవరం కూడా ఇంచుమించుగా ఈక్వలెంట్గా ఉంటాయండి. ఈ ప్రభలకి కూడా గుర్తింపు ఇచ్చి పెద్ద ప్రభలుగా మాకు కూడా కొంచెం సహాయ సహకారాలు ప్రభుత్వం వారు అందజేయాలని కోరుకుంటున్నాం. సో రైట్, చూసారు కదా ప్రభల యొక్క తయారీ విధానం. నిజంగా వాళ్ళు ఎంత ఆనందంగా ఏదైతే కనుమ రోజున ఈ ప్రభల తీర్థాన్ని కన్నులు మిన్నులుగా ఆనందంగా బాగా చేసుకుంటూ ఉంటారు. సో దాని యొక్క ఆంతర్యం ఎలాగో క్లియర్గా బ్రీఫ్ చేయడం జరిగింది. మొత్తం మీద ప్రభలు అయితే ఎలా తయారు చేస్తున్నారు, ఎలా ఏంటనేది మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కోనసీమ ప్రాంతంలో జరిగే ఈ ప్రభల తీర్థానికి ఒక తెలుగు రాష్ట్రాలు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రభల తీర్థం యొక్క తిలకించడం కోసం, అలాగే ఇతర బంధువులు మిత్రులతో పాటు చాలా ఆనందంగా ఉత్సాహంగా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కూడా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అఫీషియల్ చేయడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీద కోసం కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ. కీప్ వాచ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, మీ ఆలీ.